హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆ దేవుడి దయ వల్ల మనం ఇప్పుడు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలో అయితే నేను శ్రీరామనవమి రోజు రాముని పూజ ఎలా చేసుకున్నాను, అలాగే కోవులకి ఎప్పుడు వెళ్ళాను అనేవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇదైతే మార్నింగ్ నేను పూజ అయిన తర్వాత ఇక్కడ ఆగ్నేయంలో దీపం పెట్టుకున్నాను. కిచెన్ రూమ్లో నిత్య దీపారాధన అయిన తర్వాత ఆగ్నేయ మూలలో దీపం పెట్టుకొని పాలు అయితే నేను వేడి చేస్తున్నాను. అంటే పాలు ఎప్పుడు ఏ పండగ వచ్చినా ఏమొచ్చినా ముందు పాలు పొంగిస్తానండి. ఎందుకంటే మన ఇంట్లో సిరులు పొంగాలని చెప్పి, పాలు పొంగినంత ఫాస్ట్గా సిరులు కూడా పొంగాలి, మన ఇల్లు ఎప్పుడు బాగుండాలని చెప్పి పాలు అయితే పొంగించుకుంటున్నాను. అలాగే కొంచెం సేమియా కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. నిత్య దీపారాధన అయిన తర్వాత ఇలా పాలు పొంగించుకొని సేమియానైతే ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత 11 గంటల తర్వాత కళ్యాణం అయితే రాముడు కళ్యాణం అవుతుంది కదా, అప్పుడు ఆ సమయంలో అయితే రాముడికి దీపారాధన చేయవచ్చు అని చెప్పి నేను ఇలా సేమియా ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఎప్పుడు కూడా కళ్యాణం మిస్ అవ్వలేదండి. రాముడు కళ్యాణం చూశాను. అలాగే కూడా మ్యారేజ్ అయిన తర్వాత బాబు పుట్టిన తర్వాత కూడా వెళ్ళాను. బాబుకి 1 ఇయర్ అయినంత వరకు వెళ్ళాను. ఆ తర్వాత అయితే మాత్రం మిస్ అయ్యానండి. ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి మినిమం ఒక 8 ఇయర్స్ అవుతుంది. అసలు కళ్యాణం రోజైతే కళ్యాణం నేను చూడలేకపోతున్నాను. అదృష్టం నాకైతే కలగలేదు. ఏంటి అంటే ఇంట్లో భద్రాచలంలో జరిగేది లైవ్లో వస్తుంది కదా, టీవీలో అయితే నేను చూస్తాను. అలాగే ఈ సంవత్సరం కూడా అలానే చూసుకున్నాను. అలాగే రాముడికి చక్కగా నిండుగా అలంకరించుకొని చక్కగా ఇక్కడైతే ఏకహారతి అయితే ఇస్తున్నాను. అలాగే శ్రీరామనవమి ప్రాముఖ్యత గురించి నాకు కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. శ్రీరాముడు జన్మదినము అంటే శ్రీరాముడు పుట్టినరోజు మనం అందరం కూడా పండుగగా జరుపుకుంటాం కదండి. అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటము, ధర్మాన్ని పాటించడము, ఏకపత్ని వ్రతుడిగా ఉండడము, ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం, మంచి ప్రవర్తన వంటి సద్గుణాలకు చిహ్నం రామయ్య తండ్రి. ఈనాడు ఈ ఈ సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని అతి వైభవంగా, అంటే మన సిటీల్లో కానీ విలేజుల్లో కానీ రమణీయంగా, అంటే చాలా ఆనందంగా జరుపుకోవడం మనకి ఒక సాంప్రదాయం. అలాగే సీతారాముల కళ్యాణం మనం చేసుకుంటే సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమిగా పండుగగా మనందరం జరుపుకుంటాం. శ్రీరామనవమి రోజున సీతారాముణ్ణి అలాగే లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ సమేతముగా అందరినీ మనము ఆరాధించి, అలాగే వడపప్పు పానకము నైవేద్యంగా మనందరం కూడా సమర్పించి, అలాగే అంటే నైవేద్యంగా సమర్పించి మనం కూడా తీసుకుంటాం. అలాగే శ్రీరామనవమి రోజు అన్నదానాలు కూడా చేస్తాం కదండి. అంత వైభవంగా శ్రీరామనవమి మనందరం కూడా జరుపుకుంటాం కదండి. అలాగే రాముడిలోనైతే ఎన్ని ఎన్ని గుణాలు, మంచి గుణాలు ఉన్నాయంటే గుణవంతుడు, అలాగే ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, అలాగే అన్ని ప్రాణులు మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు మన రామయ్య తండ్రి. అలాగే ధైర్యవంతుడు, క్రోధం లేనివాడు, తేజస్సు కలిగినవాడు, అసూయ లేనివాడు. రాముడిలో ఎన్ని గుణాలు ఉన్నాయో కదండి. అలాగే ఆ రామయ్య తండ్రి అనుగ్రహం మనందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మా రామయ్య తండ్రి ఇంట్లోన ఇలా పట్టాభిషేకం ఫోటో ఉంటే చక్కగా పెట్టుకొని మల్లెపూలతో అలంకరించుకొని మేము ఇంట్లో అందరం కూడా పువ్వులతోని చక్కగా ఆ రామయ్య తండ్రిని ఇలా పూజ చేసుకున్నానండి. పానకము, వడపప్పు అన్నీ పెట్టుకున్నాను నైవేద్యంగా.
పానకము వడపప్పు అంటే రామయ్య తండ్రికి చాలా ఇష్టం కదా. అలాగే ఆ పానకము మనము తీసుకున్నా కూడా మనకి చాలా మంచిది మన ఆరోగ్యానికి. అందులో వేస్తాం కదా మిరియాల పొడి, శొంఠి పొడి, అలాగే బెల్లము అన్నీ కూడాను మన ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. ఆ పానకం ఒక శ్రీరామనవమి రోజు కాకుండా మిగతా టైంలో కూడా మనం చేసుకొని చక్కగా ఈ సమ్మర్లోన తీసుకోవచ్చు. చాలా మంచిది. నేనైతే ఇలా మా రామయ్య తండ్రిని ఇలా అలంకరించుకొని చక్కగా చిన్నది విగ్రహం ఉందండి వెండిది. రాముడు, సీత, లక్ష్మణుడు అలాగే ఆంజనేయ స్వామి కలిసి ఉన్నది. ఇలా పెట్టుకొని చక్కగా పువ్వులతో కూడా నేను ఇలా పూజ చేసుకున్నాను. అలాగే కొంచెం ముత్యాలు ఉంటే నా దగ్గర ముత్యాలు కూడా రామయ్య తండ్రి మీద వేసి ఇలా నేను నాకు తోచినంతగా నాకు ఎలా అయ్యింది ఇలా అయ్యింది. నేను ఈ సంవత్సరానికి ఇలా అయితే నేను శ్రీరామనవమిని జరుపుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. బయటికెళ్ళి నేను కళ్యాణం అయితే చూడలేకపోతున్నాను. ఇంట్లో భద్రాచల రామయ్య తండ్రి కళ్యాణం అయితే లైవ్లో చూశానండి. మీరు ఎలా చూశారు అనేది నాకు కామెంట్ చేయండి. మనం ఎలా చేసుకున్నా కూడా అంటే మనకి ఎలా ఉంటే ఎలా వీలైతే అలా చేసుకుంటే మంచిది అని చెప్పి బలం కన్నా భక్తి శ్రద్ధలే కార్యసాధనకు ముఖ్యం. ఎవరికి ఎవరికి చేతనైన రీతిలో వారు తమ భక్తి శ్రద్ధలను ప్రకటించుకోవడంలో తప్పు లేదని, దానిలో నిజాయితీ చిత్తశుద్ధి మాత్రమే ఉండాలని తెలియజేసే రామాయణంలో అంటే రామాయణంలోనే ఇది ఇలా ఉందన్నమాట. అంటే వారాది నిర్మాణంలో ఉడత చేసిన సహాయం అంటే మనం చేసే కొద్ది సహాయమైన మనస్ఫూర్తిగా చేయాలని రామాయణంలో ఉంది కదండి. అందువల్ల ఎవరికి ఎలా నచ్చితే అలాగా రామయ్య ఫోటోని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పూజ చేసుకొని ఈవినింగ్ టైంలో టెంపుల్కి అయితే వచ్చామండి. కళ్యాణం అయిన తర్వాత వచ్చాము. రాముల వారి దర్శనం చేసుకొని రాముల వారికి కళ్యాణ అక్షింతలు ఉంటాయి కదా, అవి మనం మన తలపై వేసుకుంటే అంతా మంచిగా జరుగుతుంది మనకి అని చెప్పి ఈవినింగ్ టైంలో టెంపుల్కి వచ్చామండి. రామయ్య తండ్రి దర్శనాన్ని అయితే ఈ సంవత్సరం నేను ఇలా చేసుకున్నాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత పిల్లలు ఆగుతారా, లాస్ట్ టైం చూసే ఉంటారు ఉగాది రోజు వీడియో. ఆ రోజు ఐస్ క్రీమ్కి తీసుకువెళ్ళాను. ఈరోజు వాళ్ళ డాడీతో ఇలా రోడ్ సైడ్ అనమాట ఫలుదా ఐస్ క్రీమ్ దగ్గరికి తీసుకుని వచ్చారు పిల్లలు. చక్కగా ఫలుదా ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. కళ్యాణం చక్కగా అలా ఇంట్లో చేసుకొని బయట రామయ్య తండ్రి దర్శనం చేసుకొని వడపప్పు పానకం కూడా మేము తీసుకున్నామండి. తీసుకొని ఈవినింగ్ టైంలో ఇలా బయటకు వచ్చి ఐస్ క్రీమ్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాము. అలాగే మనం సీతారాములను నిత్యం స్మరించడమే కాదండి, వారి జీవనాన్ని అంటే వాళ్ళ జీవితాన్ని ఆదర్శంగా మనం తీసుకోవాలి. వారు నడిచిన దారిలోనే మనం కూడా నడవాలి. సీతారాముల కళ్యాణం యొక్క అంతరార్థాన్ని మరియు విశిష్టతను అవగాహన మనం చేసుకొని మన జీవితాన్ని కూడా అలాగే చక్కగా తీర్చిదిద్దుకోవాలి. అది చాలా మంచిది. ఇక్కడ అయితే మేము ఐస్ క్రీమ్ అయితే తింటున్నామండి. చాలా బాగుందా లేదని అడుగుతున్నారు. బాగుంది. అలాగే వీళ్ళిద్దరు ఇక్కడ చూసారా, ఐస్ క్రీమ్ కాక వేరే ఐస్ క్రీమ్ తీసుకుని ఇంటి దగ్గర నుంచి డైరీ మిల్క్ తెచ్చుకొని అందులో కట్ చేసుకొని వేసుకొని ప్రయోగాలు చేసి ఇద్దరు తినిపించుకుంటున్నారు, అక్క తమ్ముళ్ళు ఇద్దరు. సో రాముడు రోజు కళ్యాణం అయితే ఇలా చేసుకున్నాము శ్రీరామనవమి. ఇంకా ఊర్లో అంతా హడావుడిగా చక్కగా మన ఇంట్లో పెళ్ళి అయినంత హడావుడిగా ఉంటుంది కదండి రాముడు కళ్యాణం రోజు. సో ఈ రోజుకి వీడియో ఇదేనండి. ఇలా నేను కళ్యాణాన్ని ఇలా చేసుకున్నాను. రాముడిని పూజ ఇలా చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఓకేనా? మీరు ఎలా కళ్యాణం చేసుకున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. అందరూ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.